హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జ్యూసీ అండ్ సూపర్ సాఫ్ట్ గులాబ్ జామ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక్కసారి నేను చూపించినట్టు గులాబ్ జామ్ చేసుకొని చూడండి. 3 నుంచి 4 జాములు ఎక్కువే తింటారు. అంత బాగుంటుంది. పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒకటి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ 180 గ్రామ్స్ది. ఈ ప్యాకెట్కి మనకు 550 గ్రామ్స్ షుగర్ పడుతుంది. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక 550 గ్రామ్స్ షుగర్ ఒక బౌల్లో వేసుకొని అదంతా వేసుకోండి. ఇప్పుడు మనం షుగర్ ఏ బౌల్తో అయితే మెషర్ చేసామో అదే బౌల్తో వాటర్ తీసుకొని 1 కప్ వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్తో అంతా మిక్స్ చేయండి. షుగర్ అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేస్తూ కలుపుకోండి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ చేసుకోండి. బాగా మరగనివ్వండి. ఈ షుగర్ సిరప్ని అంతా బాగా మరగనివ్వండి. స్పూన్తో కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇలా అయ్యేంత వరకు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం తీసుకున్న గులాబ్ జామ్ ప్యాకెట్ కట్ చేసుకొని అంతా వేసుకోండి. ఫస్ట్ షుగర్ సిరప్ చేసుకోవడం వల్ల షుగర్ సిరప్ కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మనం గులాబ్ జామ్లు వేస్తే చాలా బాగుంటుంది, సాఫ్ట్గా కూడా వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం షుగర్ సిరప్ చేసేసుకున్నాం. ఇప్పుడు పిండిని అంతా వేసుకొని ఒకసారి కలుపుకోండి మెత్తగా. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి అయ్యేంత వరకు కలుపుకోండి. మరీ ఎక్కువ సాఫ్ట్ లేకుండా కొంచెం గట్టి పిండి అయ్యేంత వరకు కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 2 చేతులకు గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ మాదిరి చేసుకోండి. చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. పిండిని మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. ఇలా మొత్తం అంత పిండిని చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసి ఆయిల్ హీట్ చేసుకోండి. మీడియం హీట్ ఉండాలి ఆయిల్ అంతా. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని స్లోగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల లోపలి వరకు బాగా కుక్ అవుతుంది. ఇలా కలుపుతూ రోస్ట్ చేసుకోండి. బాగా సిమ్లోనే రోస్ట్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుతూ రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ వేగిపోయాయి. అన్నీ తీసుకొని బాగా
ఆయిల్ అంతా పోయేటట్లు చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసేయండి. అలాగే మిగతా పిండి కూడా ఆ బాల్స్ అన్నిటిని వేసుకొని స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా రోస్ట్ చేసుకోకుండా ఈ కలర్ వస్తే చాలు. ఇంకా తీసేసుకొని అన్నిటినీ షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోండి. అంతే, మన జ్యూసీ గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి నేను చూపించిన కొలతలతో నేను చూపించిన విధంగా చేసుకొని చూడండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూశారు కదా, అంతే గులాబ్ జామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా లావ్ అయ్యాయో గులాబ్ జాములన్నీ. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో జామున్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.